అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి మనది? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంతేనా? ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ నేను ఎలా రాస్తా? ట్రయాంగిల్ ఎల్ఈ అని రాస్తా. దిస్ మీన్స్ ట్రయాంగిల్ అని అర్థం. షార్ట్లో నేను అలా రాస్తాను. సో ట్రయాంగిల్ వేసి ఎల్ఈ అని రాస్తా అంటే ట్రయాంగిల్ అని అర్థం. ఓకే, సో ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 మనకు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నావుగా, ఈ ఫార్ములాస్ అన్నీ మనకు గుర్తుండాలి. ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నానంటే ఆన్సర్ చెక్ చేసుకోవడానికి, మ్యాచ్ చేసుకోవడానికి నేను ఫార్ములాస్ రాస్తున్నా. √3/4. సో ఇందాకట్లాగే మనం ఏం చేద్దాం? రెఫరెన్స్ ఏం తీసుకుంటాం? కోఆర్డినేట్ యాక్సిస్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేయండి ఇలాగా. ఓకేనా? ఈ సైడ్ ఎంత? ఈ సైడ్ ఏ, ఈ సైడే కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ ఏ, ఇదినే ఏ. ఓకేనా? ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏంటి? ఇది 60 degrees అన్నది. మనం పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఇది కరెక్ట్గా 2 parts కింద డివైడ్ అయిపోతుందిగా, అంతేనా? హాఫ్ అయిపోతుంది. అంటే మనం ఈ లైన్ తీసుకున్నాం, ఇంకో లైన్ ఈక్వేషన్ ఇది, దీని స్లోప్ వేరు, దీని స్లోప్ వేరు, బట్ ఆన్సర్ వైజ్ రెండు కూడా ఈక్వల్. మన ఆన్సర్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ విల్ బి ద సేమ్, బట్ ఇక్కడ మన లైన్ పరంగా తీసుకుంటే దీని స్లోప్ పాజిటివ్ ఉంటుంది, దీని స్లోప్ నెగిటివ్ ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఎప్పుడైనా స్ట్రైట్ లైను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు బెండ్ అయి ఉంటే దాని స్లోప్ పాజిటివ్ ఉంటుంది. ఎందుకని 0 to π/2 అంటే 90 degrees ఫస్ట్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ ఉంటుంది కదా, దట్ మీన్స్ పాజిటివ్ ఉంటుంది. అర్థమైందా? అదే 90 నుంచి మనకి దాటి 180 వరకు అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు లైన్ బెండ్ అయింది అనుకోండి, దాని స్లోప్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎందుకని? tan కాట్లో కన్వర్ట్ అవుతుంది. 90 నుంచి దాటితే 90 అవుతుంది, అండర్ఫైండ్ అవుతుంది. అండర్ఫైండ్ కాడి నుంచి మళ్ళీ ఏమవుతుంది? వాల్యూ నెగిటివ్ అవుతుంది. 0 నుంచి tan వాల్యూ ఏమవుతుంది? π/2 వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫినిటీ వరకు ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ π/2 నుంచి π వరకు వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అయ్యి నెగిటివ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో స్లోప్ ఏమవుతుంది? స్లోప్ నథింగ్ బట్ టానే కదా. m ఈజ్ ఈక్వల్ టు tan θ అంటే tan θ యొక్క వాల్యూని బట్టి స్లోప్ విల్ బి చేంజ్. m నథింగ్ బట్ tan θ. దీని గురించి ఆల్రెడీ మనం ఇందాక ముందు సమయంలో చెప్పుకున్నాం కదా. బట్ ఏంటంటే దీని గురించి పూర్తిగా మనకు అవగాహన రావాలంటే మనం కోఆర్డినేట్ జామెట్రీ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, స్లోప్స్, దీని గురించి మొత్తం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దీని గురించి బేసిక్స్ మొత్తం అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దిస్ కాలిక్యులస్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ స్టార్ట్ చేసేది కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో మనం 3 రిక్విసిటీస్ నుంచి మనం స్టార్ట్ చేసి స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3D మొత్తం అంతా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో లైను పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు బెండ్ అయి ఉంటే స్లోప్ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు బెండ్ అయి ఉంటే లైను అంటే ఇటువైపుకి బెండ్ అయి ఉంటే స్లోప్ విల్ బి నెగిటివ్. ఇక్కడ మనకి ఇప్పుడు tan θ దీనికి ఉంది కదా, ఈ లైన్ దీని 60 కదా, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి ఇప్పుడు మనకి. ఈ లైన్ ఈక్వేషన్ మనం ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండు మనం పర్పెండిక్యులర్ డ్రా చేసామంటే అర్థం ఏంటి? ఈ ఏరియా ఎంత ఉందో ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. పర్పెండిక్యులర్ డ్రా చేసాం కదా, హాఫ్ డివైడ్ అవుతుంది కదా. అంటే దీన్ని మనం ఫైండ్ అవుట్, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాని 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ టోటల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మొత్తం ఏరియా వచ్చేస్తుంది. ఇది అర్థమైందా? ఓకే, ఇది కరెక్ట్గా పర్పెండిక్యులర్ దగ్గర ఇక్కడ డివైడ్ చేసాం కదా, ఇది ఈ పాయింట్ ఏమవుతుంది? ఇది
ఇది ఏ కామా 0. ఓకేనా? ఓకే, ఇది హైట్ హెచ్ అనుకోండి, ఇది హెచ్, ఇది హాఫ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది, a/2 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ a/2. ఓకేనా? ఇప్పుడు మనకి స్లోప్ కావాలి. m ఈజ్ ఈక్వల్ టు, ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ కావాలి. m ఈజ్ ఈక్వల్ టు, ఈ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటుంది కదా, c 0 అయిపోయింది ఎందుకంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటుంది. దీంట్లో మనకి m కావాలి. m అంటే నథింగ్ బట్ ఏంటి, tan θ. అంటే tan, ఇక్కడ θ మనకు తెలుసు, ఇందాక మనకి θ యాంగిల్ తెలియదు, ఇక్కడ మనకి యాంగిల్ తెలుసు, మనకు తెలుసు కాబట్టి tan 60 డైరెక్ట్గా యూజ్ చేసి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. tan 60 వాల్యూ ఎంత, tan 60 నథింగ్ బట్ ఎంత, √3. అంటే స్లోప్ మనకు వచ్చింది. దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు √3. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ y ఈజ్ ఈక్వల్ టు √3. స్లోప్ వచ్చింది x, y ఈజ్ ఈక్వల్ టు mx కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు √3x. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అనుకోపోయిన ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్గా మీరు పాయింట్, విషయం ఏంటంటే విషయం అర్థం కావాలి. అర్థమైందా? y ఈజ్ ఈక్వల్ టు ఇదంతా √3x. ఇది ఇప్పుడు దీనికి కింద ఉన్నటువంటి ఏరియా కదా, ఇది ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫైండ్ అవుట్ చేయాలి, 0 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, a/2. అంటే ఈ పాయింట్ ఏమవుతుందన్నమాట, a/2, 0 ఇది. అంటే 0 నుంచి a/2 వరకు మనం ఈ లైన్ ఇంటిగ్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏరియా వస్తుంది. అండ్ 2తో మల్టిప్లై చేయాలి కదా. సో ఏరియా ఆఫ్, దేర్ ఫోర్ ఏరియా ఆఫ్, ఇది ఓ అనుకోండి, ఇది OA అనుకోండి, ఇది B అనుకోండి, లేదంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రాసుకోండి డైరెక్ట్గా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 0 to a/2. ఈ కర్వ్ ఈక్వేషన్ అనేది √3x dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చండి. ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా x²/2 ఎవాల్యుయేటెడ్ అట్ 0 to a/2. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, √3. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే a/2 అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది, x² అంటే a/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, a²/4. అండ్ నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే -0. ఇది నథింగ్ బట్ ఎంత, √3 ఇంటూ a²/4. దీన్ని మనం రాయొచ్చు √3/4 a² అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈక్వలాటరల్ ట్రయాంగిల్కి ఈ విధంగా మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి మనం ఏరియాకి ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇది ట్రయాంగిల్స్కి సంబంధించి. సర్కిల్, నెక్స్ట్ సర్కిల్ గురించి డిస్కస్ చేద్దాం. సర్కిల్ ఇది 5th పాయింట్ అనుకోండి. 5th సర్కిల్కి ఏ విధంగా ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీనికి కూడా అల్టిమేట్గా మనం ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి, πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr². r అనేది ఇక్కడ ఏంటి, వేరే r ఈజ్ ఈక్వల్ టు రేడియస్, అంతేనా, r ఈజ్ ఈక్వల్ టు రేడియస్. దీన్ని కూడా మనం ఏం చేస్తాం, కోఆర్డినేట్ యాక్సిస్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటాం. x యాక్సిస్, జస్ట్ ఎ మినిట్, x యాక్సిస్, y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకేనా, సర్కిల్ మనం ఈ విధంగా తీసుకుని ఉంటుంది.
ఓకేనా, 0 0 దగ్గర. ఈ రేడియస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతది, ఇది ఆర్. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది, ఆర్ కామా 0, ఇదేమవుతుంది 0 కామా ఆర్, ఇదేమవుతుంది -r కామా 0. ఈ పాయింట్లను అవసరం లేదు, బట్ ఏంటంటే నేను ఫర్ ది షేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను ఇవి కూడా నేను పాయింట్ అవుట్ చేస్తున్నా. ఓకే, ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే రేడియస్ దీని ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² ఈజ్ ఈక్వల్ టు r². దీంట్లో మనం ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన డిఫరెంట్ ఇంటిగ్రేషన్ అంటే ఏరియాస్ అంటర్ ది కర్వ్ స్టార్ట్ చేసినప్పుడు నేను విషయం చెప్పాను. ఏం చెప్పాను, ఎక్స్కి ఏదైనా మనకు గివెన్ ఈక్వేషన్లో మనకి ఎక్స్కి ఈవెన్ పవర్ ఉంటే అబౌట్ వై యాక్సిస్ అది సిమెట్రిక్గా ఉంటుంది ఫిగర్ అని చెప్పాను. అలాగే వైకి ఈవెన్ పవర్ ఉంటే ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. ఎక్స్ వై బోత్ ఆర్, ఇఫ్ x and y terms are having both are having with even పవర్స్ అయితే 4 క్వాడ్రంట్లను కూడా మొత్తం సిమెట్రిక్గా ఉంటుందని చెప్పాను. ఆ దాని యూజ్ ఇక్కడ మనకు యూజ్ అవుతుంది, ఆ పాయింట్ ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. x² + y², ఎక్స్ టర్మ్ కూడా ఈవెన్ పవర్ ఉంది, వై టర్మ్ కూడా ఈవెన్ పవర్ ఉంది. అంటే దీని గ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, 4 క్వాడ్రంట్స్లో కూడా సిమెట్రిక్గా ఉండాలి. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఏరియా ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఎంతకే ఏరియా ఉంటుంది. 4 క్వాడ్రంట్స్లో కూడా సిమెట్రిక్గా ఉంటుంది. ఇక్కడ ఎంత ఏరియా ఉందో ఇక్కడ కూడా సేమ్ అంత ఏరియా ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే, అంటే 4 టైమ్స్ అనమాట. మనం ఈ ఏరియాను ఫైండ్ అవుట్ చేసి దాన్ని 4తో మల్టిప్లై చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏరియా ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ ఏరియా మొత్తం మనకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఏరియా ఆఫ్ ది సర్కిల్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ ఒక్క పోర్షన్ ఉందాగా, ఈ ఒక్క పోర్షన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఎందుకని, దిస్ ఫిగర్ ఈజ్ సిమెట్రిక్ ఆల్ 4 క్వాడ్రంట్స్. అర్థమవుతుందా? 4 క్వాడ్రంట్స్లో కూడా సిమెట్రిక్గా ఉంది ఫిగర్. దట్ మీన్స్ ఏంటంటే ఒక పార్ట్ని మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాన్ని 4తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా వీ విల్ గెట్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. రైట్, ఇది క్లియర్? ఓకే, ఇది క్లియర్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ తెలియాలి. ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్, ఈ కర్వ్ నథింగ్ బట్ ఏంటి, సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ ఆల్రెడీ రాసిన చూడండి, ఇది x² + y² ఈజ్ ఈక్వల్ టు r². ఇది క్లియర్, కర్వ్ ఈక్వేషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ లిమిట్స్ 0 నుంచి ఈ పాయింట్ ఏం చెప్పాం, r కామా 0, అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత, r డిస్టెన్స్, అంటే 0 నుంచి r వరకు మనం ఇంటిగ్రేట్ చేయాలి. 0 to r దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, x² + y² ఈజ్ ఈక్వల్ టు r². డైరెక్ట్గా దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయడంగా, దీన్ని ఏం రాస్తాం, y ఈజ్ ఈక్వల్ టు సమ్ f(x) ఫామ్లో రాయాలి. అంతే కదా. మనం విత్ రెస్పెక్ట్ టు x టువర్డ్స్, అంటే విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం ఇంటిగ్రేట్. దట్ మీన్స్ టువర్డ్స్ x యాక్సిస్ చేస్తున్నాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో కావాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు fx ఫామ్లో మనం ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. దట్ మీన్స్ ఏంటంటే ఇది y² ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, y² ఈజ్ ఈక్వల్ టు r² - x². రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ అని రాయాలి. ఆ విధంగా ఆ ఫార్మేట్లో రాయాలి. అంటే y² ఈజ్ ఈక్వల్ టు r² - x². అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √r² - x². ఇది యాక్చువల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఇక్కడ మనం √, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, r² - x² dx. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ 0 to r √r - x² dx. ఇది విషయం. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఇంటిగ్రేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా. అంటే 4 into
మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి ఫార్ములా ఏంటి మనకి, ఎక్స్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది ఇండిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, ఆ ఫార్ములాని డైరెక్ట్గా మనం యూజ్ చేస్తే ఇదేమవుతుంది, ఇది ఎక్స్ బై టూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టూ, ఏ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి ఆర్ స్క్వేర్ బై టూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఇక్కడ ఎంత ఆర్, ఎవాల్యుయేటెడ్ ఎట్ 0 to r, అప్పర్ లిమిట్ ఆర్ లోవర్ లిమిట్ 0. ఇప్పుడు ఆర్ అప్లై చేయండి, ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఎక్స్ బదులుగా మనం ఆర్ పెడితే ఆర్ స్క్వేర్ అవుతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ 0, ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇది 0 ప్లస్ ఇక్కడ మనం ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆర్ బై ఎక్స్ ఈక్వల్ టు ఆర్ పెడితే ఆర్ బై ఆర్. నెక్స్ట్ 0 అప్లై చేస్తే ఇది మొత్తం 0, ఎక్స్ బై 0 ఇది 0 అయిపోతుంది, ఇది మొత్తం 0 అయిపోతుంది. దీని గురించి మనకి లోవర్ లిమిట్ పెట్టినా మొత్తం 0 అయిపోతుంది, దీని గురించి మనకి టెన్షన్ లేదు. ఇప్పుడు 4 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆర్ బై ఆర్ ఎంత 1, సైన్ ఇన్వర్స్ 1. సైన్ ఇన్వర్స్ 1 అంటే వాల్యూ ఎంత, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో దీని గురించి డిస్కస్ చేసాం. సైన్ ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సైన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది, సైన్ యొక్క ఏ వాల్యూకి 1 వస్తుంది, సైన్ 91 అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 నథింగ్ బట్ ఎంత పై బై 2. సో 4 ఇంటూ ఆర్ స్క్వేర్ బై 2 ఇంటూ ఇదంతా పై బై 2. 2 2 ఈ 4 క్యాన్సిల్, ఏమొచ్చింది మనకి పై ఆర్ స్క్వేర్. ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి పై ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? చాలా 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 సింపుల్. ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. చాలా 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 సింపుల్, అంతేనా? సో సెమీ సర్కిల్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సర్కిల్ వచ్చిందంటే సెమీ సర్కిల్కి ఎంత అవుతుంది, దాన్ని హాఫ్ చేస్తే సెమీ సర్కిల్ కదా, 1/2 పై ఆర్ స్క్వేర్. దాని గురించి మనం డిస్కస్ చేసిన టైం వేస్ట్, ఓకేనా?